ప్రైజ్ లాడండి. వందనాలు. మనము ఈరోజు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ప్రార్థించుకోవాలో మనం నెహెమీయా గ్రంథంలో చదివి ధ్యానించుకుందాము. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే నెహెమీయా చెప్తున్నారు. ఈ నెహెమీయా ఒక రాజు దగ్గర గిన్నెలు అంటే పాత్రను అందించే ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తన యొక్క సోదరుడు పట్టణం నుంచి కొంతమంది వ్యక్తిని కలిసి వచ్చినప్పుడు ఈ నెహెమీయా ఎలా ఉంది మన ఊరి పరిస్థితి, మనం ఎలా ఉన్నారు మన వారు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, చెరపట్టబడిన వారిలో అంటే మన ప్రజలలో ఎవరైతే కొంతమంది చెరపట్టుకొని వెళ్ళిపోయారు కదా, మిగిలిన వారిలో కొంతమంది చాలా బాధలు పడుతున్నారు. అంతేకాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు కూల్చబడినాయి, ద్వారబంధములు అగ్ని చేత కాల్చబడినాయి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మాట ఎప్పుడైతే నెహెమీయా వింటాడో, వాళ్ళ ద్వారా ఈ సమాచారం ఎప్పుడైతే వింటాడో తన సోదరుల ద్వారా ఈ మాటలు విన్నప్పుడు తను చాలా ఏడ్చి తన పితరుల యొక్క దేశం అలా అయిపోయిందని చాలా ఏడ్చి దుఃఖించి ఉపవాసము ప్రకటించుకొని ఉపవాస దినములను ఆయన ఆచరిస్తూ ఉంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థించారనేది మనం నేర్చుకోవడం, ధ్యానించడం మనకి ఎంతగానో అవసరమేమున్నది. ఏమని ధ్యానిస్తాడంటే, ప్రభువా ముందు ఏమని ఆకాశం అందున్న గొప్ప దేవుడా, ప్రభువా గొప్ప దేవుడు, మమ్మల్ని ఈ సమస్య నుంచి ఇప్పించగల సమర్థుడు అని యెహోవాను స్తుతించే విధంగా ప్రార్థించడం అనేది మనం ఒక మొదటి అంశంగా తీసుకోవచ్చు. అలాగే కాకుండా నెక్స్ట్ ఆయన ప్రార్థనలో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ దేవుని యొక్క గొప్పతనం, ఆకాశం ఉన్న గొప్ప దేవుడు అని అలా ప్రార్థించుకుంటూ ఆయన ప్రార్థన కొనసాగుతూ ఉండడం జరిగింది. రెండవ అంశంగా ఏమని ప్రార్థిస్తున్నారంటే, మా పితరుల యొక్క పాపములను, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క పాపములను నేను వాళ్ళ పక్షంలో నేను క్షమించమని అడుగుతున్నాను ప్రభా, క్షమించు. మా తండ్రి ఇంటి వారి యొక్క పాపములు, నా పాపములను క్షమించు ప్రభువా. మోసే చేత మీరు ఇచ్చిన ఆజ్ఞలను మేము అతిక్రమించాము, పాటించలేదు. మిమ్మల్ని ఎంతగానో ఇసుకించాము, బహుశయంగా ప్రవర్తించాము ప్రభా, మమ్మల్ని క్షమించని నెహెమీయా తన ప్రజల పక్షంలో తన ఇంటి వారి పక్షంలో తన పక్షంగా ప్రభుని వేడుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం కూడా కొన్ని కుటుంబాలు చూస్తే ఏమవుతుందండి, కుటుంబంలో ఒక వ్యక్తి నలుగురు ఉన్నప్పుడు నలుగురిలో ఒక వ్యక్తి మాత్రం ఎంతో శాపంతో, ఎంతో దీనత్వంతో ఉండడం చూస్తూ ఉంటాము. అలా కాకుండా ఇంకా కొన్ని కుటుంబాన్ని గమనించినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు కూడా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధి బాధల చేత, ఏదో బంధకాల చేత ఆ కుటుంబం ఎంతగానో బాధలో ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఈ నెహెమీయా కూడా తన యొక్క ప్రజల నిమిత్తం, తన కుటుంబం నిమిత్తము, తన జాతి వారి నిమిత్తము అందరి పక్షంలో ఈ నెహెమీయా ఎలాగైతే ప్రార్థించారో, ప్రియ దేవుడి బిడ్డలమైన మనం కూడా మన వారి నుంచి దేవుడు మనల్ని సపరేట్గా ప్రభు పిలుచుకున్నప్పుడు మనం కూడా దేవుడిని తెలుసుకొని ఉన్నాం కాబట్టి మన గురించి ఒక కుటుంబంలో ఒక్కరిమే దేవుని తెలుసుకొని ఉన్నప్పటికీ కూడా మనము దేవునికి ప్రార్థించుకోవాలి. మన కోసము ప్రార్థించుకోవడమే కాకుండా మన కుటుంబ వస్తువులు ఏ విధంగా ఏ కాడి కింద ఉన్నారో మనము వాళ్ళని కూడా విడిపించడానికి వాళ్ళ కోసం ప్రార్థించాలి. అలా నెహెమీయా ఎలాగైతే ప్రార్థించారో మనం కూడా నెహెమీయాలాగా ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా నెహెమీయా ప్రార్థనలో ఒక మంచి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక మంచి విషయాన్ని, దేవుడిని కదిలించే ప్రార్థన, తన ప్రార్థన విషయంలో దేవుడిని కదిలించే ప్రార్థన ఏ విధంగా చేశారంటే, ప్రభువా మోషేకి నువ్వు తన ప్రజల విషయంలో ఒక మాట ఇచ్చావు కదా, ఏంటంటే ఆ మాట, నేను నా ప్రజలైన వారు నా ఆజ్ఞలను అనుసరించకపోతే నేను వారిని చెదరగొడతాను. అలా కాకుండా నా ప్రజలు తిరిగి నా తట్టు తిరిగినప్పుడు నేను వారిని భూదిగంతలంతల వరకు ఏ చోటునన్నా నేను వారిని రప్పించి సమకూరుస్తానన్నావు ప్రభా. నువ్వు ఇచ్చిన మాటను నువ్వు ఆనాడు ప్రభా ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడిపించిన ఈ ప్రజలే ప్రభా. వాళ్ళకి ఇచ్చిన మాటను నువ్వు జ్ఞాపకం చేసుకోనప్పుడు నెహెమీయా ప్రభుని ఆ మాట ద్వారా దేవుని సంధించినప్పుడు ప్రార్థన అనేది దేవుడు ఆలకించడం జరుగుతుంది. అలాగే కాకుండా మనము పరిసేయుడు సుంకర ప్రార్థన విన్నాము. పరిసేయులు ఏమంటారు, వచ్చి మందిరానికి ఒక ఇద్దరు వ్యక్తులు మందిరానికి వచ్చినప్పుడు పరిసేయులు ఏమని ప్రార్థిస్తారంటే, పరిసేయుడు చాలా ఇతరుల వలె దొంగలలాగా, అబద్ధికులలాగా, అన్యాయస్తులాగా లేను కదా ప్రభువా,
ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, మరి నేను ఈ స్థితిలో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు అని పరిసయుడు అన్నప్పుడు దేవుడు మరి అతని ఉద్దేశం ఏంటంటే ఇతరుల కంటే తానే మేలని మరి ఎంచుకోవడం బట్టి దేవుడు ఆ ప్రార్థన తృణీకరించాడు. అలాగే కాకుండా సుంకరి ప్రభు మరి నీ ఎదుట ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నేను అర్హుని కాదన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం ప్రార్థించేటప్పుడు కూడా ఎలా ప్రార్థించాలి అనేది మన జ్ఞానం కలిగి ఉండాలి. అంతేకాకుండా మరి రెండో రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మరి యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ హృదయముకి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించును. మరి హిజ్కియాని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి తన మరణకరమైన పరిస్థితుల్లో ఏమని ప్రార్థించాను, నీ ఎదుట నేను ఎలా యథార్థంగా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నప్పుడు కన్నీరు విడిచినప్పుడు మరి దేవుడు మరి తన హృదయాన్ని మరి యేషయా ప్రవక్తను పంపినప్పుడు మరి కొన్ని గంటల టైం కూడా కాకుండానే కొంత సమయంలోనే మరి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడము, ఆ మరణ పరిస్థితి నుంచి తప్పించడం మనం చూస్తున్నాము. దేవుడి బిడ్డలైన మీరు కూడా మరి ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మన భక్తి జీవితంలో దేవుడితో మీకున్న అనుబంధమును మరి మీరు ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మరి నెహెమ్యా ఎలాగైతే ప్రార్థించాడో దేవుడు ఇచ్చిన మాటను పట్టుకొని హిజ్కియా మరి ఎలాగైతే యథార్థంగా బ్రతికి మరి యథార్థంగా జీవించి ప్రార్థించాడో ఆ విధంగా మీరు ప్రార్థించి మరి మీ ప్రార్థనలో నేను జయ జీవితం జీవించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఆమేన్.